సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగినారు. సో మొన్న మోదీ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో ఆ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్కి సంబంధించిన పేరు ఎక్కడ కూడా లేదు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. బండి సంజయ్ పేరు ఎక్కడ కూడా ఆ ఇన్విటేషన్ కార్డులో మనం చూడలేదు. ఆఖరికి మునుగోడు ఎమ్మెల్యే పేరు ఉన్నది, రేవంత్ రెడ్డి పేరు ఉన్నది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ఉన్నది తప్ప ఎక్కడ కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి పేరును మనం చూడలే. కానీ బండి సంజయ్ ప్రధానమంత్రి ప్రోగ్రాంకి పోయింది. ఆ ప్రోగ్రాంలో దాదాపు ఆయన మాట్లాడే కార్యక్రమం చేసిండు. అన్ని ఫేక్ ప్రచారం నమ్మకూడదు, నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా అనేటటువంటి మాటను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది. బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు రకరకాలుగా వినబడుతున్నాయి. బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ కొడుకు పైన కేసు నమోదైనటువంటి సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్పందించిండు, పోలీసులకు ఫోన్ చేసిండు, రంగంలోకి దిగమని చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఆ తర్వాత సిట్టు విచారణ జరుగుతూ ఉంది, సిట్టును ఏర్పాటు చేసిర్రు, డీసీపీ గారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చిర్రు. సో బండి సంజయ్ కొడుకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో బండి సంజయ్ కొడుకు యూకే పోయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బండి సంజయ్ కొడుకు వేరే రాష్ట్రంలో ఎక్కడో దాక్కున్నాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. 3 రోజుల నుండి బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ఫోన్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ ఉన్నది, ఫోన్ లేపే పరిస్థితి లేదు, లొకేషన్ కూడా ట్రేస్ అవ్వట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి బండి సంజయ్ రాజీనామా ఎప్పుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు, చేయడానికి గల కారణం ఏంది, బండి సంజయ్ రాజీనామాకు బండి సంజయ్ కొడుకున్నటువంటి లింకప్ ఏందనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కొడుకు పైన ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి కొడుకు పైన ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేసిండు అనేటటువంటి ఒక కేసు నమోదైంది, పోక్సో కేసు. పోక్సో కేసు చాలా కీలకమైనటువంటి కేసు, వెరీ సెన్సిటివ్ కేసు. ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి కేసు పోక్సో కేసు. సో పోక్సో కేసు పడితే దాదాపు 7 సంవత్సరాల దాకా ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుందట.